పెల్విక్ పెయిన్ అలాగే ప్రెషర్ ప్రెగ్నెన్సీ నెలలు పెరిగే కొద్దీ ఇవి సాధారణమైన లక్షణాలు. గర్భస్థ శిశువు పెరిగే కొద్దీ వచ్చే పలు లక్షణాల్లో ఇది కూడా ఒకటి. గర్భిణీలు పెల్విక్ ప్రెషర్ అంటే పొత్తి కడుపులో ముఖ్యంగా సైడ్స్ లో బాగా నొప్పి అలాగే బాగా ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇది 8వ నెలలో కనిపించే సాధారణ లక్షణం. ఇక నెలలు పెరుగుతున్న కొద్దీ మరింత ఎక్కువ అవుతుంది కూడా. ముఖ్యంగా గర్భిణీలు జననాంగం వద్ద విపరీతమైన నొప్పి ఉంటోందని డాక్టర్ దగ్గర ఫిర్యాదు చేయడం చూస్తాం. సో ఈ టైంలో ఏమవుతుందంటే 8th మంత్ లో బేబీ వెయిట్ పెరగడం వల్ల అది డెలివరీకి ఒక బోనీ కేజ్లోకి దూరాల్సి వస్తుంది. 9th మంత్ అయ్యే కిందకి ఆ బోనీ కేజ్లోంచి మన కింద నుంచి బయటకు వస్తుంది. సో ఆ బోనీ కేజ్లోకి ఎంటర్ అవడం వల్ల అది చాలా చిన్న ద్వారం కాబట్టి బేబీ ఎంటర్ అవడం వల్ల అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ అన్ని కంప్రెస్ అవుతాయి. అంటే బేబీ యూట్రస్ ముందే బ్లాడర్ ఉంటుంది, వెనకాల రెక్టమ్ ఉంటుంది. సో అవన్నీ ఆ చుట్టూ జాయింట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రెస్ అవడం వల్ల వాళ్ళకి పెల్విక్ పెయిన్ అనేది, పెల్విక్ ఏక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ప్రెషర్ పెయిన్ అంటాము లేదా పెల్విక్ పెయిన్ అంటాము. సో ఈ విధంగా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు కొంచెం రిలీఫ్ గా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. తర్వాత కొంచెం పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ అవడం వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో దీనికి గల కారణాలు ఏంటంటే మెయిన్ ప్రెషర్ అండి. ఇక బేబీ ప్రెషర్ ఎక్కువ వీటన్నిటి మీద పడడం వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. 8వ నెలలో సాధారణంగా వచ్చే ఫాల్స్ పెయిన్స్ వల్ల కూడా బేబీ బాగా కిక్ చేస్తూ గర్భాశయ ముఖద్వారం వద్ద బేబీ తల వచ్చినప్పుడు కూడా నొప్పి విపరీతంగా ఉండొచ్చు. గర్భసంచి పరిమాణం శిశువు పెరిగే కొద్దీ పెరగడం వల్ల కూడా ఆ ప్రెషర్ పెల్విస్ మీద పడి నొప్పి అనిపించవచ్చు. ఒక్కోసారి మలబద్ధకం ఎక్కువగా ఉన్నా కూడా ఆ ప్రెషర్ కారణంగా కూడా పెల్విస్ భాగంలో నొప్పి రావచ్చు. అదేవిధంగా ఇంకొక కండిషన్ తీసుకుంటే మనకి రైట్ రౌండ్ లిగమెంట్ అనేది ఉంటుంది. యూట్రస్ కి అబ్డమినల్ వాల్ కి కనెక్షన్ అనమాట. ఆ లిగమెంట్ అనేది ఈ గర్భసంచి 8th మంత్ లో ఒకేసారి పెరగడం వల్ల అప్పటి వరకు హారిజాంటల్ గా ఉన్నది వర్టికల్ గా అవుతుంది అనమాట. దాని వల్ల కూడా ఆ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. అది కూడా మనకి ఈ పెయిన్ కి ఒక కారణం కావచ్చు. తర్వాత ఇంకో ఏంటంటే వెనకాల మనకి రెక్టమ్ ఉంటుంది, అది కంప్రెస్ అవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది వీళ్ళలో చాలా మందికి చూస్తూ ఉంటాము. ఈ కాన్స్టిపేషన్ దీనికి యాడ్ అవ్వడం వల్ల కూడా పెయిన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ పెయిన్, పెల్విక్ పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ కారణాలు అనమాట. అలాగే బేబీ వెయిట్ పడడం వల్ల కూడా మనకి ఈ పెయిన్ వస్తూ ఉంటుంది. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక మూమెంట్ లో ఉన్నప్పుడు పెయిన్ కనిపించదు, కానీ ఇంకో మూమెంట్ లో ఉన్నప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇది బేబీ అలా మూవ్ అవడం వల్ల, ప్రెస్ చేయడం వల్ల వస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ సాధారణంగా ఈ పెయిన్ కి కారణాలు. ప్రెగ్నెన్సీలో సాధారణమైన లో బ్యాక్ పెయిన్ తో కూడిన పెల్విస్ పెయిన్ మరింత ఇబ్బందికరం. ఇది కూడా ప్రెగ్నెన్సీ 3వ ట్రైమిస్టర్ లో ఎదురయ్యే సమస్యే. మొదటి ప్రెగ్నెన్సీలో లేని ఈ తరహా పెయిన్స్ 2వ ప్రెగ్నెన్సీలో రావచ్చు. పెల్విక్ పెయిన్ ఒక్కోసారి ప్రమాదకర సూచన కావచ్చు. ప్రెగ్నెన్సీలో అన్ని సాధారణమే అనుకొని అశ్రద్ధ చేయడం కూడా మంచిది కాదు. ఎప్పుడు పెల్విక్ పెయిన్ గురించి ఆందోళన చెందాలి? మీరే చూడండి. కొంతమంది పెయిన్ వచ్చినప్పుడు ఇవే అనుకొని వదిలేయడానికి లేదు. ఎందుకంటే ఈ పెయిన్ తో పాటు ఒక్కొక్కసారి డేంజరస్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు కంపల్సరీ డాక్టర్ ని సంప్రదించాలి. ఒకవేళ ఈ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళకి అబ్రప్షో ప్లసెంటా అంటాం. అంటే ఆ యొక్క లోపల ఉన్న ప్లసెంటా ముందే సెపరేట్ అయిపోతుంది, అప్పుడు కూడా పెయిన్ వస్తుంది. కానీ బ్లీడింగ్ రావడము, వాళ్ళకి బీపీ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. అదేవిధంగా ఈ పెయిన్ అనేది ఇంకా యూట్రస్ రప్చర్ అయినప్పుడు కూడా మనకి ఇలాగే పెయిన్ వస్తుంది. యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయి. వాటిలో రెడ్ డీజనరేషన్ అని ప్రెగ్నెన్సీలో ఒక కాంప్లికేషన్ అనమాట. అది కూడా పెయిన్ గా మనకి ఎక్కువ పేషెంట్స్ కి పెయిన్ అనేది అందులో వస్తుంది. సో మనం చూసుకోవాలి పెయిన్ అనేది నార్మల్ పెయిన్ వస్తుందా లేదా ఏదైనా ప్రాబ్లం వల్ల ఏమైనా పెయిన్ వస్తుందా అనేది కంపల్సరీ మీకు తెలుస్తుంది. సో నార్మల్ గా ఉన్నప్పుడు ఏంటంటే అది జస్ట్ వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది, తర్వాత ఎప్పుడో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సిమ్టమ్స్ ఏమైనా అసోసియేటెడ్ గా బ్లీడింగ్ కానీ, పెయిన్ కానీ, లేకపోతే డ్రైనింగ్ కానీ, బీపీ కానీ ఇలా ఏమైనా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో అపెండిసైటిస్, మూత్రపిండాల్లో రాళ్లు, అండాశయాలు మెలితిరిగి టార్షన్ సమస్య, ఇవన్నీ కూడా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి కలగజేయగలవు. అందుకే సమస్య తీవ్రతని బట్టి వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. 8వ నెల ప్రెగ్నెన్సీలో గర్భిణీల్లో కొలెస్ట్రాల్ లేదా మొదటగా వచ్చే పాలు కాస్తంత లీక్ కావడం చూడొచ్చు. ఇలా జరగడం వెనుక కారణమేంటి? ఇది డెలివరీ కంటే ముందుగా కావడం సహజమేనా?
మీరే చూడండి. 8వ నెలలో చూస్తుంటే అండి ఈ రొమ్ముల నుంచి ఒక ఎల్లోగా స్రావం, ఒక డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది భయపడి ఇదేదో అవుతుంది అనుకుంటూ ఉంటారు, కానీ ఫిజియలాజికల్ చేంజ్ మన ప్రెగ్నెన్సీలో. ఈ యొక్క బ్రెస్ట్ రొమ్ముల్లో ఈ డెలివరీ అయిన వెంటనే పాలు రావడానికి ప్రిపరేషన్ అన్నమాట. ఆ గ్లాండ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాయి. మనకి 8వ నెల నుంచే బ్రెస్ట్ సైజ్ పెరగడము, లోపల డక్ట్స్ ఎక్కడైతే మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందో అవన్నీ కూడా పెరగడము, వాటి మీద ప్రొలాక్టిన్ అనే హార్మోన్ యాక్ట్ చేయడం వల్ల ఇవన్నీ వస్తాయి. సో పెరగడం వల్ల అక్కడ నుంచి మనకి మిల్క్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని మనం కొలెస్ట్రమ్ అంటాము. ఇది సాధారణంగా డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ నెలల్లో వచ్చే వాటిని కొలెస్ట్రమ్ అంటాము. ఇది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది 8వ నెలలో. సో అది ఇనీషియల్గా ఎల్లో కలర్లో ఉండి తర్వాత కలర్లెస్గా మనకి డెలివరీ అయ్యే టైం కలర్లెస్గా మారిపోతుంది. సో కానీ కొలెస్ట్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బేబీకి. ఇందులో ఏంటంటే హైలీ న్యూట్రిషన్ ఉన్న అన్నీ ఉంటాయి. సో నార్మల్ బేబీకి బయట ఇచ్చే మిల్క్కి దీనికి చాలా తేడా ఉంటుంది. దీనిలో ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఇమ్యూనోగ్లోబులిన్స్ మెయిన్ కొలెస్ట్రామ్లో మనకి ఉంటాయి. వీటి వల్ల బేబీకి ఇమ్యూనిటీ లెవెల్ చాలా బాగా పెరుగుతుంది. సో కొలెస్ట్రామ్ అనేది భయపడాల్సిన అవసరమే లేదు. గర్భిణీ రొమ్ముల వెంబడి కాస్తంత పాల వలె లీక్ కావడం సహజమే అయినా కూడా ఒక్కోసారి వేరే కారణాల వల్ల వైద్య సహాయం అవసరం పడవచ్చు. అవేంటి మీరే చూడండి. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ 8వ నెలలో గర్భిణులకు పడే పాలతో పాటు రక్తపు ఛాయలు ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. కానీ ఇది చాలా అరుదు.